హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 5 చూసే ముందు పార్ట్ 4 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నయన వెంటనే తన డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ వేర్ చేసింది. మెస్సీగా ఉండే తన హెయిర్ని వదిలేయకుండా నీట్గా ఫ్లాట్గా చేసుకుంది. చిన్న బోర్డర్ ఉన్న శారీతో చాలా గార్జియస్గా ఉంది. మేకప్ లేని స్వచ్ఛమైన మొహంతో పసిపిల్లలా కనిపిస్తూ విరిసిన గులాబీలా ఫంక్షన్లో అడుగుపెట్టింది. నయనని అలా చూసిన వేద్ అబ్బో అన్నట్టు తల తిప్పుకున్నాడు. అప్పుడే అక్కడికి అడుగు పెట్టాడు శర్వ విత్ హిస్ పేరెంట్స్. వాళ్ళు పార్టీలోకి రావడం, వీళ్ళకి ఎదురే కలహంసలా నడిచి వస్తున్న నయన కనపడటంతో నయనని మొదటిసారి చీరలో చూసిన శర్వ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయిన కొడుకుని కదిపారు శర్వ పేరెంట్స్. శర్వ తన తల్లి అంజలి భుజం చుట్టూ చేయి వేసి మా దేర్ షీస్ అని నయన వైపు చూపించడంతో ఆవిడకి కూడా అంతకు ముందు చూసిన రూపమే అయినా చీరలో ఇంకా కొత్తగా కనిపిస్తూ ఉంటే చూసి మురిసిపోయింది. శర్వ పక్కన ఉన్న వాళ్ళ నాన్న కొడుకు భుజం మీద చేయి వేసి నెమ్మదిగా తట్టారు. తన పేరెంట్స్కి నయన నచ్చడంతో ఆల్రెడీ నయన గురించి, తన డిజబిలిటీస్ గురించి మొత్తం ఇంట్లో డిస్కస్ చేసి ఉండడం వల్ల స్ట్రైట్గా నయన దగ్గరికి వెళ్ళబోయాడు. కానీ అతని ఫ్రెండ్స్ రావడంతో ఆ టాపిక్ డైవర్ట్ అయ్యి ఫ్రెండ్స్తో ఎంగేజ్ అయిపోయాడు. కరెక్ట్గా ఇనాగరేషన్ టైం అవ్వడంతో ఆ కంపెనీ బ్రాంచ్ ఇనాగరేట్ చేయడానికి వస్తారు సీనియర్ నటి ధరణి గారు విత్ హర్ హస్బెండ్ డైరెక్టర్ బాలాజీ గారు. ఆవిడ రావడంతోనే మీడియా ఫోకస్ అంతా అటువైపుకు మళ్ళీపోవడంతో హుందాగా నడిచి వస్తున్న ధరణి దగ్గరికి మామ్ అంటూ వెళ్ళి హగ్ చేసుకున్నాడు వేద్. ధరణి ఇనాగరేషన్ హాల్లోకి వెళ్ళింది. అక్కడ ధరణిని చూడడంతోనే నయన అమ్మో అత్త అని భయపడి అక్కడి నుండి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవడంతో టీం మాత్రం చీఫ్ గెస్ట్ని వామ్ ఇన్వైట్ చేయడానికి నయన కోసం చూస్తే నయన ఎక్కడ కనపడకపోవడంతో ఆవిడ ముందుకు వెళ్ళింది అభినవ్య. ధరణికి డ్రింక్ ఆఫర్ చేసి పక్కనే ఉండి తనకి కావలసినవన్నీ చూసుకుంటూ ఎక్కడ చిరునవ్వు చెక్కు చెదరకుండా పని చేసుకుపోతున్న అభినవ్య మీద ఒక గుడ్ ఇంప్రెషన్ పడింది ధరణికి. ధరణి నవ్యని ఎక్కడో చూసినట్టు ఉంది అని బాగా ఆలోచిస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ తన మిస్ వైజాగ్ కాంపిటీషన్కి జడ్జిగా వెళ్ళిన టైంలో అక్కడ విన్నర్గా నిలిచిన అమ్మాయి అని గుర్తుకు రావడంతో తన పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరింది. ఆ అమ్మాయి మన వేద్కి సరిజోడి అని అనిపించిన వెంటనే నవ్య కంప్లీట్ హెల్త్ డీటెయిల్స్ కోసం తన ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. ధరణి అభినవ్య ఫోటో తన మొబైల్లో క్యాప్చర్ చేసి తన డీటెయిల్స్ కలెక్ట్ చేయమని వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేసింది. కరెక్ట్గా ఇనాగరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ధరణి అభినవ్యతో మాట్లాడుతూ ఉంటే అక్కడ గెస్ట్లకి ఏదో అవసరం ఉండడంతో నయన తప్పక వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది. అప్పటి వరకు అభినవ్య మీద కాన్సన్ట్రేట్ చేసిన ధరణి తను వైపుగా వస్తున్న నయనను చూసి తన చూపు తిప్పుకోలేకపోయింది. అందమైన అపరంజి బొమ్మలా ఉన్న నయన అలా నడిచి వస్తూ ఉంటే పసిడి విగ్రహం పోసి నిలబెట్టినట్టు ఉంది. అంత అందానికి ధరణి మనసు దాసోహమైతే ధరణి గర్వంగా మనసులో ఎంతైనా నా మేనకొడలు, ఈ మేనత్త పోలిక అని అనుకోకుండా ఉండలేకపోయింది. నయన అక్కడికి వచ్చి గెస్ట్కి కావాల్సినవన్నీ చూసుకుంటూ లంచ్ టైం కావడంతో అక్కడ వర్క్స్ అన్నీ టీంకి ఆర్గనైజ్ చేసి మిగిలిన చిన్న చిన్న వర్క్స్ చకచకా చేసుకుపోతోంది. అప్పటి వరకు అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న నయన ఒక్కసారిగా కూలబడిపోయింది. అలా పడిపోయిన తనని చూసి అందరూ అయ్యో ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, సడన్గా ఏమైంది అని అందరూ తన చుట్టూ చేరేసరికి నయనకి ఫిట్స్ రావడం మొదలయ్యాయి. విషయం అర్థమైన వేద్ పరిగెత్తుకుంటూ వస్తుంటే అప్పటికే ఎప్పటి నుంచి నయనని అబ్జర్వ్ చేస్తున్న ధరణి కన్నీళ్లతో తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ అప్పటి వరకు ఆతృతగా సాగిన తన పరుగులు నయన కింద పడడం, తన నోట్లోంచి నొరగ రావడం చూసేసరికి ఆగిపోయి ఆమెకి ఒళ్ళంతా ఒకలాంటి జలధరింపు వచ్చేసి గూస్ బంప్స్ ఫామ్ అయ్యి ఇరిటేషన్ లాగా వచ్చేసింది. ఆమెకి చాలా అనేజీగా అనిపించింది. వేద్ది కూడా సేమ్ సిచ్యువేషన్ కావడంతో అక్కడి వరకే వెళ్ళిన అడుగు ఆపై ముందుకు వేయలేక ఆగిపోతే ఆ
అక్కడికి వచ్చిన అభినవ్య కంగారుగా నైనా అని అరవడం, శర్వ వచ్చి వెంటనే తనని చేతులతో లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళిపోవడం వెంటనే జరిగిపోయాయి. ధరణి, వేద్ ఇద్దరు ఆ సిచ్యువేషన్ నుంచి కోలుకోలేదు కాబట్టి తనను ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదు. కొంతసేపటికి తేరుకున్న ఇద్దరికి నయన సిచ్యువేషన్ ఏంటో, తనని ఎవరు తీసుకువెళ్లారో వాళ్ళకి అర్థం కాక అయోమయంలో పడిపోతే, ఏదో ఇంపార్టెంట్ ఫోన్ కాల్లో బిజీగా ఉన్న బాలాజీకి ఈ విషయం అస్సలు తెలియలేదు. హాస్పిటల్ బెడ్ మీద మగతగా కళ్ళు తెరిచిన నయనకు తన ఎదురుగా కుర్చీలో కూర్చొని తనను రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు శర్వ. అతని కళ్ళలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. శర్వ నయనను ఇష్టపడడం మొదలుపెట్టి 4 సంవత్సరాలు. ఈ 4 ఏళ్ల నుండి తనకి ఏదైనా అయితే ఆ క్షణం అతని కళ్ళలో స్పష్టంగా కనిపించే కంగారు నయనకు అతని కళ్ళలో చూడగానే తన కోసం ఇంతలా ఆలోచించే మనిషి ఉన్నారా అని అనిపించి తనలో ఎక్కడో చిన్నపాటి గర్వం. ఆ గర్వంతోనే చిన్నగా నవ్వి శర్వ చేతిని ప్రెస్ చేసి, బాగానే ఉన్నాను, టెన్షన్ అవ్వకండి అని చెప్పింది. శర్వ ఒక్కసారిగా నయన మెడ చుట్టూ చేయి వేసి నయన మొమ్ము అతని గుండెల్లో దాచుకొని మౌనంగా అయిపోయాడు. కానీ అతని కంటి చివర కన్నీరు మాత్రం ఆగలేదు. నయన శర్వ వెన్ను నిమిరి 1 నిమిషానికి అతను సెట్ అయిన తర్వాత అభినవ్య ఏది అని అడిగింది. అక్కడ పార్టీలో కొన్ని వర్క్స్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నాయి కదా, అవన్నీ పూర్తిగా కంప్లీట్ చేసుకొని మీ పేరెంట్స్ని తీసుకువస్తానంది. మేబీ ఇంకో ½ అన్ అవర్లో వచ్చేస్తుందిలే, కానీ ఇప్పుడు నీకు ఓకే కదా అని పూడుకుపోతున్న గొంతుతో అడిగాడు శర్వ. నయన నవ్వుతూ శర్వ చేయి పట్టుకొని అబ్సల్యూట్లీ ఆల్ రైట్, థ్యాంక్ యూ అని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పింది. శర్వ నయన వైపు చూస్తూ ఇంకోసారి థ్యాంక్ యూ అంటే అని ఇంకేదో అనబోయేలోపు నయన పేరెంట్స్ రావడంతో ఇక ఆ టాపిక్ అక్కడ కట్ చేసి తన డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడడానికి వెళ్ళిపోయాడు. నయనను ఆ సిచ్యువేషన్ చూసి షాక్లో కూరుకుపోయిన ధరణి, వేదులు చాలాసేపటి వరకు నార్మల్ అవ్వలేకపోయారు. వాళ్ళిద్దరిలో ఉన్న ఒకే రకమైన డిజార్డర్ వారికి ఇలాంటివన్నీ భయాన్ని, జిగుప్సని కలగజేస్తూ ఉంటే మనసులో ఇష్టం, ప్రేమ ఉన్నా వారి మనస్థితి దాన్ని ఒప్పుకొనివ్వడం లేదు. 10 నిమిషాల తర్వాత వచ్చిన బాలాజీ ఇంటికి వెళదామని ఇద్దరిని కదపడంతో ధరణి కన్నీళ్లతో బాలాజీని కరుచుకుపోయి జరిగిన విషయం మొత్తం చెప్తే వేద్ మాత్రం శిలలా నిలబడిపోయాడు. బాలాజీ వెంటనే నయన ఇంటికి ఫోన్ చేయడంతో తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తున్నారని చెప్పాడు నయన తండ్రి. బాలాజీ వెంటనే ధరణి, వేద్ ఇద్దరిని తీసుకొని నయన వాళ్ళ ఇంటి వైపు బయలుదేరాడు. నయనని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడూ ఉండేదే కాబట్టి తన రూమ్లో రెస్ట్ తీసుకోమని వదిలేసి బాలాజీ వాళ్ళు వస్తున్నారని చెప్పడంతో వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది స్వరూప. నయన ఇంటికి వచ్చిన ధరణి, వేదులు గబగబా నయన గది దగ్గరికి వెళ్ళేసరికి నయన హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాము అని ఏమాత్రం ఫీల్ కూడా లేకుండా ఆరాంగా బెడ్ ఎక్కి ఆనుకొని దాచుకున్న డైరీ మిల్క్ తీసి డైరీ మిల్క్ యాడ్లో చూపించినట్టు కొరికి తింటోంది. ఆ చాక్లెట్ లైట్గా మెల్ట్ అయ్యి చేతుల మీద కారుతూ ఉంటే నయన మాత్రం కళ్ళు మూసుకొని ఆ కారుతున్న చాక్లెట్ని ఎంజాయ్ చేసుకుంటూ ఊహల్లో తేలిపోతోంది. అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన ధరణి, వేదులు నయన అవతారాన్ని చూసి అక్కడే నిలబడిపోతే ధరణి మాత్రం ముఖమంతా సీరియస్గా చేసుకొని, హే ఛీ ఈడియట్, ఏం పని, లే వెళ్ళి స్నానం చేసిరా అని గట్టిగా ఒక అరుపరిచింది. అంతే, దెబ్బకి నయన తన చేతిలో చాక్లెట్ పాడేసి టవల్ తీసుకొని బాత్రూంలోకి దూరింది. వేద్కి మాత్రం ఎక్కడికక్కడ క్లమ్సీగా ఉన్న నయన రూమ్ని చూసి ఒక రకమైన ఇరిటేషన్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటే అత్తా అని గట్టిగా ఒక అరుపరిచాడు. అల్లుడి అరుపుకి వంటింట్లో మా ఇంటి వంట ప్రోగ్రాంలో మునిగిపోయిన స్వరూప గరిటెను అక్కడే వదిలేసి వయసు మర్చిపోయి మరీ పరిగెత్తి 1 నిమిషంలో అల్లుడి ముందు తేలింది. వేద్ కళ్ళు మూసుకొని రూమ్ మొత్తాన్ని వేలుతో చూపించి, ప్లీజ్ క్లీన్ చేయత్తా ఇప్పుడే అని రూమ్ బయటకు వెళ్ళిపోయాడు. స్వరూప అల్లుడు ఆజ్ఞ ప్రకారం 2 నిమిషాల్లోనే రూమ్ క్లీన్ చేసి బయటకు రాగానే వేద్ రూమ్లోకి వెళ్ళి ఎక్కడికక్కడ నీట్గా ఉన్న రూమ్ని చూసి ఒక చిన్న స్మైల్ వదిలి రూమ్లోనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా వెళ్ళి
హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు. ఈలోపు నైన్ ఫ్రెష్ అయ్యి టవల్ ఒక్కటే తీసుకువెళ్ళడంతో తన రూమ్లో ఎవరు ఉంటారులే అనే ధైర్యంతో ఒంటికి టవల్ చుట్టుకొని గదిలోకి అడుగుపెట్టింది. ఎదురుగా ఉన్న వేద్ తనను చూసి వెంటనే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. నయనకు ఎదురుగా ఉన్న వేద్ కూడా ఏదో మసగ్గా కనిపిస్తూ ఉంటే నయనకి అది ఎవ్వరూ అర్థం కాక ఎవరు ఎవరు అని తన స్పెట్స్ కోసం అడుగు ముందుకు వేసింది. వేద్ తనని విసుగ్గా కింద నుంచి పై దాకా చూసి డోర్ క్లోజ్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న తన స్పెట్స్ తెచ్చి నయన ముఖానికి పెట్టేసరికి నయన తనకి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలబడి వేద్ని చూసి వెంటనే వెనక్కి తిరిగిపోయి, రేయ్ నువ్వు పోరా బయటికి, అయినా ఆడపిల్ల రూమ్లోకి రావడానికి సిగ్గులేదా అని చెప్పి గట్టిగా అరిచింది. వెంటనే వేద్ నయన నోరు మూసేసి, ఎందుకు ఎలా అరుస్తున్నావు, అయినా ఇక్కడ ఆడపిల్లలు ఎవరున్నారు అని వెటకారంగా అడిగాడు. అప్పటికే షోల్డర్ చుట్టూతా వేద్ చేయి బిగుసుకోవడం, నోటి మీద తన చేయి అడ్డుగా ఉండడంతో నయనలో ఒక రకమైన కంగారు వచ్చేస్తూ ఉంటే నయన అది బయటపడకుండా వేద్ని ఒక తోపు తోసింది. వేద్ అప్పటికే నయనను గట్టిగా పట్టుకొని ఉండడంతో వేద్ మీద నయన ఇద్దరూ ఒకేసారి పడ్డారు. నయన తనని తోసేసింది అన్న ఉక్రోషంతో వేద్ కోపం వచ్చి తన పైన ఉన్న నయనని పక్కన పడేసి వేద్ తన పైకి చేరి తనని బెడ్కి లాక్ చేశాడు. అప్పుడు చూశాడు నయన అవతారాన్ని క్లియర్గా. మొదటిసారి ఒక ఆడపిల్లని అంత దగ్గరగా చూడడంతో వేద్కి చెమటలు పట్టడం మొదలైంది. స్వరూప నయన రూమ్ క్లీన్ చేసి బయటకు వెళుతూ ఉంటే అప్పుడే అక్కడికి అడుగు పెడతాడు శర్వ. స్వరూప శర్వని చూసి అతనికి ఎదురు వెళ్ళింది. శర్వ, హాయ్ ఆంటీ, ఇప్పుడు నయనకి ఎలా ఉంది అని అడగడంతో ఇప్పుడు పర్వాలేదు బాబు, రా కూర్చో అని శర్వని చూడడంతోనే తన ఆనందం అంతా ఇంత కాక వెంటనే అల్లుడు మర్యాదలు చేస్తూ ఇంకా నిలబడే ఉన్న శర్వని, అయ్యో నిలబడే ఉన్నావు, కూర్చో బాబు పిలుస్తాను అని నయన రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే నయన బాత్రూంలో నుంచి బయటకు రావడం, వేద్ ఆ గది తలుపు వేయడం చూసి ఒక్కసారిగా ఆవిడ గుండె ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏం జరగనుంది, అసలు వేద్కి నయనపై ఉన్న ఫీలింగ్ ఏంటి, ప్రేమ, ఇష్టమా లేక మరదలు అన్న చనువు మాత్రమేనా? నయన శర్వ ప్రేమను అర్థం చేసుకొని అంగీకరిస్తుందా? ధరణి ఇష్టపడిన అభినవ్యని తన కోడలిగా చేసుకోగలుగుతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.